మాకు ఫోన్ వచ్చింది. ఎవరో పూలదండల వ్యాన్ని దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అప్పుడే ఈయన తెలివిగా ఆలోచించి కారు డ్రైవర్లు దాంట్లోనూ ఇటు ఆటో డ్రైవర్ల గ్రూప్స్లోనూ మెసేజ్లు పెట్టి మొత్తానికైతే వ్యాన్ ఎక్కడుందో తెలుసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే వ్యాన్ని పట్టుకుని ఆ రౌడీని కొట్టి ఇంకా అక్కడి నుంచి వ్యాన్ తీసుకుని డెలివరీ ఇచ్చాం మామయ్య అని చెప్పాను. కానీ ఎంత జరిగిందా అనగానే మీకు ఇక్కడి నుంచి వెళ్ళేసరికే తెలుసా అనగానే తెలుసు మామయ్య గారు, మీకు చెప్తే మీరు టెన్షన్ పడతారని చెప్పలేదు అని చెప్పనేసరికి సరేనని ఇంకా సత్యమైతే డబ్బులు పెట్టమ్మా అనగానే డబ్బులు పెట్టి ఇలా బయటకు వస్తూ ఉంటుంది. ప్రభావతి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంటుంది. నుండేసరికి ఇంకా మీనా ప్రభావతిని దాటించుకుని తన పనికి తను వెళ్ళిపోతుంది. ఏంటి మాంగారు కోడలతో తెగ ముచ్చట్లాడుతున్నారు అనగానే పూల వ్యాన్ ఎవరో దొంగతనం చేశారంట అని చెప్పాను. కానీ ఏంటి రాత్రంతా కష్టపడి కట్టిన పూల వ్యాను దొంగతనం చేశారా? మరి పూలు డెలివరీ ఇవ్వలేదా ఏంటి అని చెప్పాను. కానీ ఆ దొంగను పట్టుకుని ఏదో డెలివరీ ఇచ్చారంట్లే అని చెప్పనేసరికి మొత్తానికైతే డబ్బులు వచ్చేసాయి కదా అనగానే వచ్చేసాయి, ఈ గదిలోనే మీనా పెట్టేసి వెళ్ళింది అనగానే సరేనని చెప్పి ప్రభావతి కాస్త కూర్చొని సత్యం పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఆ డబ్బులు మనకి ఇవ్వమని చెప్పండి, ఇంటి కాగితాలు తాకట్లో ఉన్నాయి కదా, అవి విడిపించాలి కదా అనగానే ఏం మాట్లాడుతున్నావు ప్రభా? మీనా రాత్రంతా కష్టపడి మనుషులను తీసుకొచ్చి మరి తన కష్టపడి సంపాదించిన డబ్బులు ఇంటి కాగితాలు విడిపించడానికి ఇవ్వాలా? అయినా బాలు ఇస్తాడులే, తర్వాత చూసుకుంటానన్నాడు కదా. అయినా బాలు ఒక్కడే మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోలేదు కదా. నీ నగలు విడిపించడానికి కూడా అందులో డబ్బులే కదా తీసుకున్నాను. అయినా బాలు ఎందుకు చేస్తాడు ప్రభా? ఒకటి అర్థమవుతుందా? బాలు ఏమన్నా ఉత్తిపున్నాన కారు అమ్మేశాడా ఏంటి? నా ఆపరేషన్ కోసమే కదా. అదే తెలుసుకొని నేను వాడి కారు విడిపించి ఇచ్చేశాను. వాడి కారు ఏదో అవసరం వచ్చి వాడు అమ్మేసుకున్నాడు. ఆ ప్లేస్లో ఆటో నడుపుతున్నాడు కదా ఖాళీగా. నీ పెద్ద కొడుకులో అయితే పార్కులో పల్లీలు తినడం లేదు కదా నీ కొడుకు అని చెప్పనేసరికి ఎంతసేపు మనోజ్ గురించి ఏం మాట్లాడతారేంటండి అనగానే బాధ్యత లేకుండా ఉన్నది వాడే. ఇంటికి పెద్ద కొడుకైనా సరే బాధ్యతగా ఉండడం మానేసి బాధ్యతారహితంగా ఉన్నది వాడే అని చెప్పనేసరికి సర్లే అని ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరి మాటలు కాస్త రోహిణి వింటుంది. అంటే మీనా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడే పెట్టిందా? వాడు నన్ను చావగొడుతున్నాడు. వర్ధన్ గాడికి ఇందులో డబ్బులు ఎంతో కొంత తీసి ఇచ్చేస్తే ఆ నేరం నా మీదకి రాదు. ఎందుకంటే ఆ గదిలో ఉంటుంది అత్తయ్య మామయ్య కాబట్టి అత్తయ్యే తీశారని అందరూ అనుకుంటారు. అసలే ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి మామయ్య గారికి కూడా అదే అనుమానం కలుగుతుందని చెప్పి ఇంకా రోహిణి గదిలో ఎవరూ లేని సమయంలో డబ్బులు తీయాలి అని ప్లాన్ చేసుకునేసరికి ఇంకా ఆ రోజు వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కింద ఉండగా రోహిణి కిందకు వచ్చి అందరూ కిందే ఉన్నారు కదా, ఇదే సరైన సమయం అని చెప్పి గబగబా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేసరికి ఇంకా ఎవరూ లేరు కదా అని రోహిణి ప్రభావతి వాళ్ళ గదిలోకి వెళ్తుంది. అదే మీనా వాళ్ళ గదిలోకి వెళ్ళేసరికి కింద కూర్చుని ఉన్న ప్రభావతి ఇక్కడ ఉండడం కంటే పైకి వెళ్ళి ప్రశాంతంగా పడుకోవడం మంచిది అని మీనా బాలు ఇద్దరు నవ్వుకోవడం, సత్యం నవ్వుకోవడం, ఈ నవ్వులన్నీ చూస్తే ప్రభావతికి కడుపులోది అరగదు కదా. అందుకని పైకి వచ్చేసరికి బీరువా ఓపెన్ చేసి రోహిణి కాస్త డబ్బులు తీస్తూ ఉంటుంది. డబ్బులు తీస్తూ ఉండడంతో ఏం చేస్తున్నావు రోహిణి అంటూ గట్టిగా అనేసరికి ప్రభావతి నోరు అసలే పెద్దది కదా, గట్టిగా అనడంతో గబగబా అందరూ వచ్చేసరికి ఏం జరిగింది అనగానే రోహిణి బీరువా ముందు ఉంటుంది. రోహిణి చేతిలో డబ్బులుంటాయి. ఏంటి ఏం జరిగింది అనగానే రోహిణి బీరువాలో డబ్బులు తీస్తుందండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి రోహిణి అసలు నీకు ఈ గదిలో పనేంటి? అయినా ఆ బీరువాలో డబ్బులు తీయవలసిన అవసరం ఏముంది? ఆ డబ్బులు మీనా పూలమ్మిన డబ్బులు మీనా పెట్టింది. మరి ఆ డబ్బులు నువ్వెందుకు తీస్తున్నావు? నీకేం అవసరం అని చెప్పాను. కానీ అది అని చెప్పనేసరికి చెప్పు రోహిణి, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి? అంటే దొంగతనం చేస్తున్నావా? ఇంట్లో ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు పైకొచ్చి దొంగతనం చేసినా ఎవరు నిన్ను పట్టించుకోరన్న ఉద్దేశంతోనా నువ్వు పైకి వచ్చి మరి పూల డబ్బులు తీస్తున్నావు అంటూ ఇంకా
అందరూ మాట్లాడేసరికి రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు. నేనేం తీయట్లేదు అని కానీ నువ్వు తీయకపోతే నీకు ఈ గదిలో పనేంటి? ఈ గదిలోకి వచ్చి ఆ బీరువా ముందు నించుని చేతిలో డబ్బులు ఎందుకున్నాయి? ఆ డబ్బులు నిన్ననే నేను తీసుకొచ్చి పెట్టిన డబ్బులు. మరి అలాంటిది ఆ డబ్బులు ఎందుకు ఉన్నాయి అని చెప్పనేసరికి అది కాదు మీనా అని చెప్పాను కానీ చెప్పు రోహిణి అని చెప్పనేసరికి అది అని చెప్పాను కానీ ఇంకా రోహిణినైతే మీనా కొడుతుంది. ఏంటి డబ్బులు తీసి దొంగతనం చేయబోయి ఆ నేరం ఎవరి మీద మోపుదామనుకున్నావు? అవి డబ్బులు ఉన్నవి అత్తయ్య వాళ్ళ గదిలో, అంటే అత్తయ్య గారు వాళ్ళు తీశారు అని చెప్దామనుకుంటున్నావా? అయినా గదిలో దొంగతనం చేయవలసిన అవసరం ఏంటి రోహిణి? అప్పుడేమో మనోజ్ గారు తీశారు, ఇప్పుడు నువ్వు తీస్తున్నావా అని చెప్పనేసరికి మీనా అని చెప్పాను కానీ తప్పేముంది మీనా అన్న దాంట్లో? ఆ రోజు డబ్బులు తీసింది మనోజ్ అన్న విషయం మా అందరికీ తెలుసు ప్రభా. నువ్వు కవర్ చేసినంత మాత్రాన మనోజ్ దొంగతనం చేయలేదు అని అనుకుంటున్నావా ఏంటి? మనోజే డబ్బులు తీశాడన్న విషయం మా అందరికీ తెలుసు. నువ్వేదో కప్పిపుచ్చాను అనుకుంటున్నావు. గదిలోకి తీసుకెళ్ళి మనోజ్ను కొట్టడం మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు రోహిణికి. ఇదే చివరిసారి చెప్తున్నాను రోహిణి, ఇంకెప్పుడు ఎలాంటి పిచ్చి పని చేయకు. రాత్రంతా కష్టపడి సంపాదించిన డబ్బులు అవి, అంతే తప్ప నేనేమీ కష్టపడకుండా వచ్చిన డబ్బులు కాదు, అర్థం చేసుకో అని చెప్పి ఇంకా మీనా అనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి. కరెక్ట్ సమయానికి వచ్చావు ప్రభా అనగానే నేనేదో తలపోటు వస్తుందని పైకొచ్చి పడుకుందామనుకుని నేను వచ్చేసరికి రోహిణి కాస్త డబ్బులు తీయడం కంటికి కనిపించింది. రోహిణి తీసింది కాబట్టి సరిపోయింది. అదే రోహిణి కనుక కనిపించకపోయి ఉంటే ఆ డబ్బులు నేనే తీశానని మీరు అనుకుందరు కదా. అసలే ఇంటి కాగితాల కోసం డబ్బులు అడిగాను, ఆ డబ్బులు నేనే తీసేసుకున్నాను అని మీరు ఖచ్చితంగా అనుకుందరు కదా అనగానే నువ్వు నేను తప్ప గదిలోకి ఎవరూ రారు. మీనా వచ్చినా ఉండదు. అయినా మీనాకు దొంగతనం చేసే అలవాటు లేదు. తన మనస్తత్వం అది కాదు. కష్టపడి సంపాదించాలి అనుకుంటుందంతే. అటు బాలు అయినా అలాగే ఆలోచిస్తాడు, ఇటు మీనా అయినా అలాగనే ఆలోచిస్తుంది. కానీ నీ పెద్ద కోడలు నీ పెద్ద కొడుకు మాత్రం దొంగ బుద్ధి ఉంది, అది చూసుకో అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతికి తల కొట్టేసినట్టు అనిపిస్తుంది. ఏంటి రవి ఏంటిదంతా? అప్పుడేమో మీ అన్నయ్య, ఇప్పుడేమో వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి? దొంగతనాలు చేయడమే వీళ్ళ పనా ఏంటి? ఉద్యోగం మానేసి మోసాలు చేయడం, దొంగతనాలు చేయడం ఏంటి రవి? నీకు ఆ బుద్ధి ఉందా అని చెప్పాను కానీ నాకు ఏ బుద్ధి ఉందో నీకు తెలియదా రోహిణి అని తెలీదా శృతి అని చెప్పనేసరికి నువ్వు బాలు అలాంటి వాళ్ళు కాదులే, కానీ మీ మనోజ్ అన్నయ్య మాత్రం అలాంటి వాడే అని చెప్పి ఇంకా శృతి అని ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి అయితే ఏంటిది పిల్ల ఇలా చేయడం వల్ల నాకు తలవంపులుగా అనిపించింది అని చెప్పి ప్రభావతి అనుకుంటుంది. రోహిణి అయితే అనవసరంగా ఈవిడొచ్చింది, ఈవిడి రాకపోయి ఉంటే హ్యాపీగా డబ్బులు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసేవాడిని, ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు, వాడికి ఎలా డబ్బులు ఇవ్వాలి? పైగా ఇంట్లో రేపు ఏ వస్తువు పోయినా నా మీదే నింద వేస్తారేమో, నన్నే తప్పు పడతారేమో. చిచ్చి ఇలా దొరికిపోయానేంటో, నా కర్మ కాకపోతే అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే ఇంకా ఈ విషయం అంతా కూడా బాలు మీనా మాట్లాడుకుంటారు. ఇలాంటి జరిగింది ఏంటండి అనగానే ఆ డబ్బులు ఎక్కడో చోట దాచుకో మీనా అనగానే మళ్ళీ ఎవరూ ముట్టుకోరులేండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తెలిసిపోయింది కదా, మళ్ళీ ముట్టుకోవాలంటే భయపడతారు అని చెప్పి ఇంకా మీనా అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని. రోహిణి అడ్డంగా దొరికిపోయి రోహిణి మనస్తత్వం కూడా అందరికీ తెలియాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.